హాయ్ హలో వెల్కమ్ టు జాస్టార్ మీడియా. అలాంటి హీరోను నా జీవితంలో చూడలేదు. ఆయన వల్లే నా జీవితం మారిపోయింది. తనికెల భరణి. మెగాస్టార్ చిరంజీవి రచయిత తనికెల భరణి ఆయనతో తమ అనుబంధాన్ని, ప్రత్యేకమైన అనుభవాలని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. చిరంజీవి పేరులోని మ్యాజిక్ మ్యూజిక్ గురించి మాట్లాడుతూ ఆయన అసలు పేరు శివశంకర ప్రసాద్ అని గుర్తు చేశారు. సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో తనకు ఒక కళ వచ్చిందని, అందులో ఎవరో చిరంజీవి అని పిలిచినట్లు వినిపించిందని చిరంజీవి తనతో చెప్పినట్లు భరణి వివరించారు. ఆంజనేయ స్వామి భక్తుడైన చిరంజీవులు జాబితాలో ఆంజనేయ స్వామి కూడా ఉండడంతో ఆ పేరు తన తల్లికి చెప్పగా ఆమె బాగుందని చెప్పారని తెలిపారు. చిరంజీవి అంటే శాశ్వతం అని, అందుకే ఆ పేరుకు ఉన్న ప్రత్యేకత చిరంజీవికి ఉందని భరణి పేర్కొన్నారు. ఈ కారణంగానే ఆయనతో ఇంటర్వ్యూ చేయడానికి చాలా ఇష్టంగా అంగీకరించానని భరణి వెల్లడించారు. చిరంజీవితో తన మొదటి సినిమా అనుభవాన్ని తనికెల భరణి వివరించారు. అది జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం. ఊటీలో షూటింగ్ జరుపుతుండగా తనికెల భరణికి ఫోన్ వచ్చిందని, ప్రత్యేకమైన గెటప్ అవసరం లేదని, తన సాధారణ లాచి జీన్స్ ప్యాంట్లోనే షూటింగ్కు రావాలని చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాలో ఒక ఫైట్ సీన్ తన కిందని, అందులో చిరంజీవిని తాను హాకీ స్టిక్తో కొట్టాలని దర్శకుడు కోరారని తెలిపారు. ఫైట్ మాస్టర్ డమ్మీ స్టిక్ ఇస్తారని తాను భావించగా తనకు ఒరిజినల్ హాకీ స్టిక్ ఇచ్చారని, మిగిలినవన్నీ డమ్మీ అని ఆయన గమనించారు. చిరంజీవికి చిన్న గాయమైన షూటింగ్ ఆగిపోతుందని, అది పెద్ద షెడ్యూల్ను దెబ్బతీస్తుందని నిర్మాత అశ్విని దత్ చెప్పడంతో తాను చాలా టెన్షన్ పడ్డానని భరణి అన్నారు. అయితే చిరంజీవి అద్భుతమైన టైమింగ్తో తాను కొట్టినప్పుడు తలని వెనక్కి జరుపుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదని, అప్పట్లో అది పెద్ద సంచలనం సృష్టించిందని భరణి గుర్తు చేసుకున్నారు. అది కేవలం డమ్మీయో ఒరిజినలో చిరంజీవికి తెలియకపోయినా ఏ టైమింగ్కు ఎలా నటించాలో ఆయనకు తెలిసిన అద్భుతమైన నటుడని భరణి ప్రశంసించారు. ఆ సినిమా ఆంధ్రప్రదేశ్ అంతటా వరదలు, తుఫాన్లు ఉన్నప్పటికీ అద్భుత విజయం సాధించిందని, హైదరాబాద్లో 100 రోజుల వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించారని భరణి తెలిపారు. ఆ తరువాత బిగ్ బాస్ సినిమాలో చిరంజీవి డైరెక్షన్ చేసిన అనుభవం గురించి తనికెల భరణి వెల్లడించారు. బాపినీడు నిర్మిస్తున్న ఈ చిత్రంలో తనికెల భరణి యాదగిరి అనే తెలంగాణ యాస మాట్లాడే క్రూరుడైన ఎస్ఐ పాత్రలో నటించారు. ఒక ఫైట్ సన్నివేశం చిత్రీకరణ జరుగుతుండగా బాపినీడు స్నేహితుడికి గుండెపోటు రావడంతో ఆయన వెంటనే వెళ్ళిపోవాల్సి వచ్చింది. చిరంజీవి 3-4 రోజులు డేట్స్ ఇచ్చి ఉంటారని, మళ్ళీ ఆ డేట్స్ దొరకడం కష్టమని, షూటింగ్ ఆపలేని పరిస్థితి ఏర్పడిందని భరణి వివరించారు. ఆ సమయంలో చిరంజీవి స్వయంగా డైరెక్షన్ బాధ్యతలను స్వీకరించారని తెలిపారు. ఆ ఫైట్ సీన్లో చిరంజీవి మాల వేసుకొని అయ్యప్ప దీక్షలో ఉంటారని, ఆయన రెచ్చగొట్టి బయటకు తీసుకురావడమే లక్ష్యమని భరణి వివరించారు. తాను కొట్టినప్పుడు ఆయన మెడలోని మాల ఎగిరి అక్కడే ఉన్న అయ్యప్ప స్వామి బొమ్మ మెడలో పడిందని, అది దైవికంగా మాల డిస్టర్బ్ అవ్వలేదనే సూచనగా ప్రేక్షకులు భావించారని భరణి చెప్పారు. అక్కడి నుంచి 3 రోజుల పాటు చిరంజీవి డైరెక్షన్లో ఆ ఫైట్ సీక్వెన్స్ అద్భుతంగా చిత్రీకరించారని, హాలీవుడ్ స్టైల్ టేకింగ్ ఉందని భరణి ప్రశంసించారు. చిరంజీవి కేవలం నటుడు మాత్రమే కాదని, ప్రతి షాట్ను, యాంగిల్స్ను నిరంతరం పరిశీలించే అద్భుతమైన దర్శకుడు కూడా అని తనికెల భరణి కొనియాడారు.